ఆర్ యు రెడీ? హోప్ అమాంగ్ యాషెస్. బూడిద మధ్య ఆశ. బూడిద మధ్యలో ఆశ. బూడిద అంటే ఏంటి? అగ్ని కాల్చేసినాక, ఆ అగ్ని చేత తగలబడినాక మిగిలేదే బూడిద. అంటే ఇక బూడిదని ఎవరు ఏం చేయలేరు. అగ్ని అనేది, నిప్పు అనేది నేను ఏం చేయాలో అది చేసా, ఇక బూడిద మాత్రమే మిగిలింది. దాని ద్వారా ఇక ఎవరు ఏమీ చేయలేరు. దావీదు జీవితం ఒక టవర్గా నిలబడింది. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే బూడిదగా మిగిలిపోయింది. ఏం చేయాలో ఇతనికి ఏమీ అర్థం కావట్లా. బూడిదగా మారిపోయింది. ఈ బూడిద మధ్యలో ఒక ఆశ చిగురించింది. ఒక ఆశ. హోప్ అమాంగ్ యాషెస్. బూడిద మధ్య ఒక ఆశ. నేను దేవుని వైపు తిరిగితే నాకు కనికరం దొరుకుతుంది. దావీదు హృదయములో అతనికి ఒక దృఢ నమ్మకం ఉంది. మనుషులు వైపు తిరిగితే నాకు సహాయం అందదు. ఎందుకంటే ఇంటిలో 8వ వాడు, ఎవరు అతన్ని పట్టించుకోవట్లా. అతన్ని పట్టించుకుంది దేవుడే. అందువలన తనకు అర్థమైంది, నేను ఇలాంటి పాపిష్టి పని చేశాను అని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా నన్ను దీనంగా మాట్లాడతారు, ఇంకా నన్ను ఖండించి మాట్లాడతారు, ఇంకా నన్ను నేరారోపణ ఇంకా పెరిగేటట్టు మాట్లాడతారు. తద్వారా దేవుని వైపు తిరగటమే మంచిది అనుకున్నాడు. అతని జీవితం చూడండి. గొల్యాతును చంపడానికి వెళ్తున్నప్పుడు దేవుని వైపు తిరుగుతున్నాడు. జెక్లాగులో మొత్తం తగలబడిపోయినప్పుడు దేవుని వైపు తిరుగుతున్నాడు. సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు, ఇతరులు ప్రోత్సహించినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని వైపు తిరుగుతున్నాడు. ప్రతి ఇబ్బందిలో దేవుని వైపు తిరుగుతున్నారు. ప్రతి కన్నీటిలో దేవుని వైపు తిరుగుతున్నాడు. ఉన్నత శిఖరాల్లో దేవుని వైపు తిరుగుతున్నాడు. సంతోషములో దేవుని వైపు తిరుగుతున్నాడు. ఇటువంటి పరిస్థితులప్పుడు కూడా అతని ఆశ ఏంటి తెలుసా? నా దేవుని వైపు నేను తిరుగుతా, అయ్యా నేను నీ వైపు తిరుగుతా అని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు తిరుగుతున్నాడు. అయ్యా నువ్వు చేయగలవు తండ్రి, నువ్వు అద్భుతం చేయగలవు అని దేవుని వైపు తిరుగుతున్నాడు. ఈ రోజున నీ సంతోషములో దేవుని వైపు తిరుగు, నీ ఆనందములో దేవుని వైపు తిరుగు, నీ ఘనత స్థితిలో దేవుని వైపు తిరుగు, నీ ఆర్థిక ఇబ్బందిలో దేవుని వైపు తిరుగు. నీ జీవితం ఈ రోజున ఎటువంటి స్థితి గుండా వెళ్తుందో, నిద్ర పట్టలేని స్థితి ఏమో, వేదనతోనూ ఉన్నామో, ఇటువంటి స్థితిలో దేవుని వైపు తిరుగు. బూడిదగా మారిపోయింది. అటువంటి టైంలో అతనికి ఆశ కలుగుతుంది, దేవుని వైపు తిరిగితే అద్భుతం జరుగుతుందని. సాతానుగాడు అంటాడు, దేవుని వైపు తిరిగితే ప్రయోజనం ఏముంది? ఆయన అతి పరిశుద్ధుడు, దేవదూతలే అతనికి అపవిత్రం, పరలోకమే అతను అపవిత్రం. నువ్వు తిరిగితే దేవుడు ఏమైనా కనికరిస్తాడా? కృతజ్ఞత లేని వ్యక్తివి నువ్వు. కానీ నువ్వు సాతానుగాడు దావీదు చెవుల్లో ఏమి ఊదినా నమ్మకుండా దేవుని వైపు తిరుగుతున్నాడు. పెద్ద ఫర్నిచర్ షాప్, డైనింగ్ టేబుల్, కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా సెట్లు కలిగిన పెద్ద ఫర్నిచర్ షాపు అగ్నికి మొత్తం తగలపడిపోయి బూడిదైపోయింది. ఆ ఓనర్ బూడిదను తీసుకొని ఇక నేనేం చేయగలను అన్నాడు. పెద్ద ఫ్యాక్టరీ తగలబడిపోయి బూడిదైపోయింది. ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ఆ బూడిద తీసుకొని ఇక నేనేం చేయగలను. కరోనా వైరస్ ద్వారా తండ్రికి ఆ పాండమిక్ ఎఫెక్ట్ అయిపోయి రోడ్డు మీద నడుస్తుండగా అక్కడే పడిపోయాడు. భార్య దగ్గరికి రాలేకపోతుంది, పిల్లల దగ్గరికి రాలేకపోతున్నారు, చనిపోయిన తండ్రి గారి అన్నయ్య రాలేకపోతున్నాడు, తమ్ముడు దగ్గరికి రాలేకపోతున్నాడు. మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి ఫైర్ ఛాంబర్లోని తీసుకెళ్ళిపోయి బూడిద చేసి పడేశారు. ఆ బూడిదతో ఇక ఏమీ చేయలేము. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, నిరాశ దుఃఖముతో కాదు, నాకు ఆశ పుట్టుచుంది, ఇప్పటికైనా దేవుని వైపు తిరిగితే నా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందేమో, ఏ స్థితి గుండా వెళ్తున్నావేమో, ఆశలు పుట్టడానికి నీకు మార్గం లేదు. ఇటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు చేసిన అవిధేయత ద్వారా నీ పరిస్థితి అంతా బూడిదగా మారిపోయిందేమో, ఒకవేళ నువ్వు చేసిన పాపిష్టి పని ద్వారా, తొందరపాటు నిర్ణయం ద్వారా, వివాహమై నువ్వు తీసుకున్న తొందరపాటు నిర్ణయం ద్వారా, వివాహం కాక నీవు తీసుకున్న తొందరపాటు నిర్ణయం ద్వారా ఈ రోజున నీ పరిస్థితి అంతా బూడిదగా మారిందేమో. దావీదు వలె హోప్ అమాంగ్ ది యాషెస్, బూడిద మధ్య ఆశ కలుగును గాక, నా దేవుడు కార్యం చేస్తాడని. అటువంటి టైంలో దేవుని వైపు తిరిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు.
ఒక ప్రార్థనా కీర్తన ఏంటి తెలుసా? అయ్యా, నా పాపమును బట్టి నాకు ప్రతీకారం చేయకయ్యా, నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వకయ్యా. నా పాపమును బట్టి గనక నాకు ప్రతిఫలం ఇస్తే నేను ఇక నిలబడలేనయ్యా. ఎందుకంటే హామాను చేసిన పాపమును బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎటువంటి ప్రతిఫలం ఇచ్చాడు తెలుసా? మొర్దెకాయి కోసం ఉరికొయ్య కట్టాడు. తద్వారా అతను ఏ పాపిష్టి పని చేశాడు అదే పాపిష్టి పనిలో పడిరెడి చేశాడు. అంత మట్టికే కాదు, ఆ హామాను అదే ఉరికొయ్య మీద మరణించాడు. తన భార్య మరణించింది, తన 10 మంది పిల్లలు మరణించారు. అయ్యా, నువ్వు పాపాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తే నా బతుకు కూడా అలాగైపోవాలయ్యా. సౌలు చేసిన పాపిష్టి పనికి తద్వారా ఆయన కుమారులు మరణించారు, ఆయన వంశమే లేకుండా పోయింది. అయ్యా, నన్ను కూడా నువ్వు గనక పాపమును బట్టి నాకు ప్రతిఫలం ఇస్తే, తండ్రి, నువ్వు గనక నా దోషమును బట్టి నువ్వు గనక నాకు జవాబునిస్తే నా జీవితం కూడా ఎలాగ మారిపోవాలి తెలుసా? హామాను వలె అయిపోవాలి, సౌలు వలె అయిపోవాలి. అయ్యా, నా పాపమును బట్టి, అయ్యా నా దోషమును బట్టి నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వక దేవా. గేహజీ చేసిన పాపమును బట్టి ఆయన తన 3 పిల్లలు కుష్టి రోగంతో చచ్చిపోయారు. అయ్యా, నువ్వు గనక నా పాపమును బట్టి నాకు ప్రతిఫలం ఇస్తే, ప్రతీకారం ఇస్తే నా బతుకు కూడా గేహజీ బతుకులాగా అయిపోవాలయ్యా. ఎలాగైపోవాలి? అట్లాగా సౌలు కుటుంబం వలె అయిపోవాలయ్యా. కానీ అయ్యా, అలాగ నాకు ప్రతిఫలం ఇవ్వద్దయ్యా. నీ కృప చొప్పున, నీ వాత్సల్యం చొప్పున నా మీద కనికరం చూపెట్టయ్యా. నా పాపమును తుడిచివేయ్యా, హిస్సోపుతో కడిగివేయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా. నా దోషాలని తీసివేయ్యా. నీకు నాకు అడ్డుగా ఉంది ప్రభువా, తీసివేయు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనా కీర్తన రాస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 1 నుండి 11 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూడండి. దేవా, నా పాపాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వకయ్యా, నా దోషమును బట్టి నాకు జవాబు ఇవ్వకయ్యా. తండ్రి, ఆయన చేస్తున్న ప్రార్థన, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడునగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నువ్వు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముక్తుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ లార్డ్, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. క్రియేట్ అన్న ఈ హీబ్రూ పదం అనుకున్న అర్థం ఏంటంటే, ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళగానే ఆ ఇంటి యజమాని నీతో అన్నాడు, ఏమండి, ఈ బిల్డింగ్ కూల్చేసి నేను మరలా కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటున్నానండి. అప్పుడు మీరేమన్నారంటే, అలా కూల్చటం ఎందుకండి, బిల్డింగ్ చూడటానికి చాలా బాగుంది కదా, ప్లాస్టరింగ్ వేసేసి అప్పుడు మైనర్ వర్క్లు చేసేసి మళ్ళీ ఆ సున్నం కొట్టేసి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళొచ్చు కదా. వెంటనే ఆ ఇంటి ఓనర్ ఏమంటాడు తెలుసా, బయటికి చూడటానికి బాగానే ఉన్నాయి కానీ ప్రతి కిటికీ, ప్రతి గుమ్మం చెదలు తినేసిందండి, దీంట్లో పటిష్టత లేదండి, పట్టు లేదండి, తద్వారా దీన్ని కూల్చేసి మళ్ళా తిరిగి కడతానా. దావీదనేది, దేవా, నా
జీవితాన్ని మరలా తిరిగి కట్టయ్యా. తండ్రి, తిరిగి కట్టయ్యా. చూడటానికి నేను చాలా హోందాతనంగా ఉన్నా, చూడటానికి పెద్ద రాజుగా ఉన్నా, చూడటానికి ఇశ్రాయేల్ దేశానికి చాలా మంచి రాజుగా ఉన్నా, చూడటానికి ప్రజలు ఎదుట భక్తుడుగా ఉన్నా, అందరికీ నీతి కబుర్లు చెప్పే భక్తుడుగా ఉన్నా, పరిశుద్ధుడిగా ఉన్నా, ఉంటే దావీదులాగా ఉండాలరా, ఇలా ఉండాలరా అనుకుంటున్నారు. కానీ నీకు తెలిసయ్యా, నీకు నేను కేవలం వ్యతిరేకంగా విరోధముగా పాపం చేసి ఉన్నా. క్రియేట్, మరలా నన్ను తిరిగి కట్టయ్యా. రక్షణ ఆనందం మరలా నాకు దయచేయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం ఎంత భయంకరము అంటే, దావీదుతో చేపించిన ఆ పాపం ఎంత భయంకరం అంటే మన కన్నులను గుడ్డిగా మార్చేస్తుంది, మన మనోనేత్రాలను గుడ్డిగా మార్చేస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, పాపానికి వరుస తేడా, పలానా వాళ్ళే వీళ్ళే అని ఉండదు. పాపానికి ఏంటంటే ఆ క్షణంలో మనల్ని గుడ్డోళ్ళగా చేస్తుంది. అది స్త్రీ అవని, పురుషుడవని, చిన్నవాడవని, బాలికవని, బాలుడవని, యవనస్తుడవని, మధ్య వయస్కుడవని, వృద్ధాప్యం కలిగిన వాడవని, వృద్ధురాలవని గుడ్డితనం చేసేస్తుంది. 80 సంవత్సరాల తాతగారు 8 సంవత్సరాల మనవరాల్ని పాడు చేశాడు. ఎంత భయంకరం! కన్నులను గుడ్డితనం చేసేసింది. 75 సంవత్సరాల తాతగారు 9వ తరగతి చదివే బాలికను పాడు చేశాడు. కన్నులను గుడ్డితనం చేసేసింది. అన్నయ్యని, అక్కని, చెల్లెని, వదినని, పెద్దమ్మని, చిన్నమ్మని, పిన్నని తేడా లేకుండా, మీరు చూస్తున్నారు ఇదంతా వార్తలో, తేడా లేకుండా చేసేది పాపం భయంకరం. అలాగే దావీదును కూడా పాపం అలాగే చేసింది. ఎంత వేదనకరం అంటే, బెత్షెబా ఎవరంటే ఊరియా గారి యొక్క భార్య. ఊరియా ఎవరు? దావీదుకి నమ్మిన బంటు. దావీదు యుద్ధానికి వస్తే, మరణిస్తే రాజు ఎవరుండరు. తద్వారా అన్నా, నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వెక్కడ పరిపాలించు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుని సాయం కోరుకో, నువ్వెక్కడ చేయవలసింది చేయి, నేను మా సైన్యం మిగతా వాళ్ళు యోవాబు మేమందరం యుద్ధానికి వెళ్తామని చెప్పి వాళ్ళ ప్రాణం, దావీదు కొరకు ప్రాణాన్ని పెణయంగా పెట్టి యుద్ధానికి వెళ్తే, దావీదు ఎంత నమ్మకంగా ఉండాలంటే తనకేను తన భార్య కొరకు, కానీ నమ్మకంగా ఉండాలా, గుడ్డితనం చేసింది. అంత మట్టికే కాదు, ఇది కప్పుకోవడానికి అతన్ని చంపేసేశాడు. ఎవరు? దావీదు. బెత్షెబా ఎవరు? బెత్షెబా ఎవరంటే ఏలీయాము యొక్క కుమార్తె. ఏలీయాము ఎవరు? అహీతోఫెలు యొక్క కుమారుడు. మళ్ళా గమనించండి, బెత్షెబా ఎవరు తెలుసా? బెత్షెబా ఎవరంటే ఏలీయాము అన్న తండ్రి యొక్క కుమార్తె. ఏలీయాము ఎవరు తెలుసా? అహీతోఫెలు అన్న తండ్రి యొక్క కుమారుడు ఏలీయాము. అహీతోఫెలు ఎవరు? అహీతోఫెలు ఎవరంటే దావీదు నాతాన్ ప్రవక్తను కూడా అప్పుడప్పుడు నమ్మడం, దావీదు అప్పుడప్పుడు సమూయేలు ప్రవక్తను కూడా నమ్మడం, తన భార్యలను నమ్మడం, దావీదు తన పిల్లలను నమ్మడం, దావీదు తన కుమార్తెను నమ్మడం, దావీదు తన అన్నయ్యలను నమ్మడం, దావీదు తన అమ్మ నాన్నలను నమ్మడం, దావీదు సౌలు భార్యని నమ్మడం. కానీ ఎవరిని నమ్ముతాడు తెలుసా? అహీతోఫెలుని నమ్ముతాడు. అంత నమ్మకస్తుడు. ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాడంటే ఆయన ఏం చెప్తే అలా జరిగిద్ది అన్నట్లుగా అంత ప్రాధాన్యత ఇస్తే ఆ అహీతోఫెలు యొక్క మనవరాల్ని పాడు చేశాడు. పాపం అంత గుడ్డిది. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియజేయగా. మళ్ళా 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 34వ వాక్యం. మాయాకతీయునికి పుట్టిన
అహస్బెయు కుమారుడైన ఎలీఫెలెటు గిలోనీయుడైన అహితోఫేలు కుమారుడగు బెత్సబా ఎవరు తెలుసా? ఎలియాము ఒక కుమార్తె. ఎలియాము ఎవరు తెలుసా? అహితోఫేలు యొక్క కుమారుడు. అంటే అహితోఫేలుకి ఎవరు? బెత్సబా మనవరాలు. ఇంత నమ్మకస్తుడైన అహితోఫేలు యొక్క మనవరాల్ని పాడు చేశాడు. అహితోఫేలు హృదయం ఎంత వేదన పడిద్దో చూడండి. రాజు గనక, వయసులో చిన్నవాడైనా, అధికారి గనక, ఇప్పుడు పగ తీర్చుకుంటే ప్రజలు నా మీద పగ తీర్చుకుంటారని చెప్పి తన పగను మనసులో దాచుకొని అవకాశం వచ్చినప్పుడు నీ అంతు నేను చూస్తాననుకున్నాడు అహితోఫేల్. నా మనవరాల జీవితంతో నువ్వు ఆడుకున్నావా అనుకొని మనస్సులో బయటకి నవ్వుతూ కనబడుతున్నా, బయటకి సంతోషంగా కనబడుతున్నా, బయటికి నీతోనే నేను ఉంటున్నా, నా మనవరాలకి ఏమైనా పర్వాలా, నువ్వు దగ్గరికి తెచ్చుకున్నావు కదా అని బయటికి కనబడినా మనస్సులో మాత్రం అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా అని బతికాడు. కరెక్ట్గా అవకాశం దొరికింది. ఎప్పుడు తెలుసా? అబ్సలోం, దావీదు యొక్క కుమారుడు అబ్సలోం ఏం చేశాడు తెలుసా? నాన్నని కిందకి దించేసి ఆయన సింహాసనం మీద ఎక్కాడు. వెంటనే అప్పటి వరకు అహితోఫేల్ దావీదుతో ఉండేవాడు. అవకాశం దొరకగానే ఆ దావీదుని విడిచిపెట్టేసి శత్రువైన తన కుమారుడైన అబ్సలోం పక్షాన్ని వెళ్ళి అహితోఫేల్ ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదుని చంపడానికి ప్రణాళిక వేస్తున్నాడు. వెళ్ళిన మరొక సెకండ్ నుండి నా మనవరాలు జీవితంతో ఆడుకున్న దావీదుని చంపి తీరతా అలాగే ప్లాన్ వేయడం ప్రారంభించాడు. దావీదుకి అర్థమైంది అహితోఫేల్ వేసే ప్లాన్ సక్సెస్ అయింది. దేవా, నా కళ్ళు గుడ్డితనం అయిపోయింది, నా మనోనేత్రాలు గుడ్డి చేసుకొని ఇలాంటి పాపిష్టి పని చేశా. అయ్యా దేవుని బిడ్డలారా, ఇక అహితోఫేల్ వేసిన ప్లాన్ అది సక్సెస్. ఆయన ప్లాన్ వేసాడా జరగకుండా ఉండదు. అటువంటిది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్థం కావట్లా ఏం చేయాలో దేవుని వైపు తిరుగుతున్నాడు. అయ్యా, తెలుసో తెలవక కాదు, తెలిసి చేశా, నిన్ను నేను గాయపరిచా, నీ హృదయాన్ని నేను గాయపరిచా. తండ్రి, ఇప్పుడు నాయనా నువ్వు అద్భుతం చేయాలి, నా దోషాలను కొట్టివేయాలి, నా శాపమును కొట్టివేయాలి. దేవా, నువ్వు అద్భుతం చేయవా. దేని బిడ్డలారా, వీటన్నిటి నుండి కృపగల దేవుడు అహితోఫేల్ వేసిన ప్లాన్ నుండి, అబ్సలోం వేసిన ప్లాన్ నుండి, సాతాను గడేసిన ప్లాన్ నుండి, ఆయన చేసిన పొరపాటు నిర్ణయం నుండి సృష్టికర్త అతన్ని బయటికి లాగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో లేకపోతే ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఈ రోజున నీ జీవితంలో ఇటువంటి వేదన గుండా నువ్వు వెళ్ళట్లేదేమో, మరొక వేదన గుండా వెళ్తున్నావేమో. ఎప్పటికైనా దేవుని వైపు తిరగడానికి రెడీ అయితే కృపగల దేవుడు అద్భుతం చేయడానికి రెడీ. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏమండి, ఇటువంటి గజిబిజి, ఇటువంటి బూడిదగా మారిపోయిన జీవితంలో ఎవడు పైకి లేపగలడండి? ఏ తండ్రి ఆ స్థితి నుండి బయటికి లాగలడండి? ఏ తల్లి అటువంటి స్థితి నుండి బయటికి తీసుకురాగలదండి? ఏ ప్రవక్త, ఏ దైవజనుడు, ఏ పాస్టర్ గారు ఇటువంటి స్థితి నుండి బయట తీసుకురాగలరండి? దావీదు బూడిద మధ్యలో ఆశ పుట్టింది, నా దేవుని వైపు తిరిగితే నా మీద ఆయన కనికరం చూపెడతాడు. దేవా, ఇదే నా ఫస్ట్ టైం, ఇదే నా లాస్ట్ టైం. ఇంకొకసారి ఈ పాడు పని, ఈ దుర్మార్గ పని, ఈ పాపిష్టి పని ఇక ఎన్నడూ చేయను ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. ఆ తీర్మానం తీసుకున్నాడు. మరణం వరకు ఇంకొకసారి ఇటువంటి దానికి అడుగుపెట్టలా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ జీవితం గజిబిజిగా ఉందా? ఇక నేను బయటికి రాలేను అనుకుంటున్నావా? బూడిదిగా మారిపోయిందా? ఏ దేవుడైతే దావీదుని ఆ గజిబిజి నుండి బయట తీసుకొచ్చాడో, ఏ దేవుడైతే దావీదుని ఆ బూడిద నుండి బయట తీసుకొచ్చాడో, నిన్ను కూడా ఆయన బయటికి తీసుకురాగలడు. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప,
అంత అత్యధికముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి పేరు పాస్టర్ వెయిన్. ఆ పాస్టర్ గారు వెయిన్ గారు చూపెట్టిన ఉదాహరణ మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఆ ఉదాహరణ ఏంటంటే, ఆ పాస్టర్ గారికి తన మిత్రుడు ఒక గిఫ్ట్నిచ్చాడు, ఒక బహుమానాన్ని ఇచ్చాడు. చూడండి ఆ గిఫ్ట్ ఎలాగుందో చూసారా? ఆ గిఫ్ట్ ఎలాగుందండి? గజిబిజి గందరగోళం లాగలేదు. పాస్టర్ గారికి అర్థం కాక మా ఫ్రెండ్ ఏంటా ఇలాంటిది ఇచ్చాడని చెప్పి పాస్టర్ గారిని పిలిచి, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఇది నీకేం కనపడుతుంది దీంట్లో అని. నాకేం కనపడుతుందంటే, ప్రపంచ యుద్ధం 2లో ఏదో జరిగింది, స్ఫోటకం జరిగింది, పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది, తద్వారా మీ ఫ్రెండ్ నీకు ఇచ్చినట్టు ఉన్నాడు అని. గజిబిజిగా ఉందండి అని తన విశ్వాసాన్ని పిలిచి అన్నాడు, ఇది ఎలాగుందన్నాడు. ఇదేదో తవ్వకాల్లో దొరికిన వస్తువులాగా ఉందండి అన్నాడు. ఇంకొక విశ్వాసాన్ని పిలిచాడు, ఇది ఎలాగుందన్నాడు. అసలు ఏంటోనండి, బుర్ర పగిలిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. వెంటనే ఇంకొక విశ్వాసం వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీకేం అర్థమవుతుంది? నాకు అర్థం కావట్లేదు అయ్యా, మొత్తం గజిబిజిగా ఉందని. వెంటనే తన ఫ్రెండ్ని పిలిచి అన్నాడు, నువ్వు గిఫ్ట్ ఇచ్చావు, చూడగానే అంత గజిబిజిగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది, నాకు ఏం అర్థం కావట్లా, ఏంటిది ఇచ్చింది నువ్వు అని. వెంటనే తన ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా? లైట్ అయ్యి, దాని మీద లైట్ అయ్యి అన్నాడు. వెంటనే దాని కింద భాగంలో ఒక స్విచ్ ఉంది. ఆ స్విచ్ వేయగానే లైటు ఆ గజిబిజి మీద, ఆ మెస్ మీద, ఆ కన్ఫ్యూజన్ మీద లైట్ పడింది. లైట్ పడగానే ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. చూడండి, మీకు తెలుసా, ఒక స్కల్ప్టర్, ఒక శిల్పి గజిబిజిలో నుండి అద్భుతమైన చిత్రాన్ని బయట తీసుకురాగలిగాడు. నజరేయుడైన యేసే నామములో ఈ రోజున నీకు నువ్వే అవిధేయత ద్వారా, పాపిష్టి పనుల ద్వారా గజిబిజిగా నీ జీవితం మారిందేమో, సాతానుగాడి గజిబిజిగా మార్చాడేమో, కుటుంబ సభ్యులు గజిబిజిగా మార్చారేమో, బూడిదిగా మార్చారేమో. నువ్వు చూసేది ఆ గజిబిజే, నువ్వు చూసేది ఒక మెస్ మాత్రమే, నువ్వు చూసేది ఒక బూడిద మాత్రమే, నువ్వు చూసేది ఒక గందరగోళం మాత్రమే. కానీ సృష్టికర్త వ్యత్యాసంగా చూస్తున్నాడు. ఆ గోడ మీద అద్భుతమైన డిజైన్ చిత్రం పడినట్టుగా నా దేవాది దేవుడు నీలో నుండి, ఆ కన్ఫ్యూజన్లో నుండి, ఆ గజిబిజిలో నుండి ఒక ఉన్నతమైన వ్యక్తిని బయట తీసుకురాబోతున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. భూమి శూన్యంగా నిరాకారంగా మారిపోయింది, గజిబిజిగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది. వెలుగు పడగానే అద్భుతమైన సృష్టిని బయటికి తీసుకొచ్చాడు. సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య, ఆమె జీవితం బూడిదగా మారిపోయింది, గజిబిజిగా మారింది. కానీ ఆ గజిబిజిలో నుండి సమరయ పట్టణాన్ని మార్చే ఒక గొప్ప సువార్తికురాలను బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ గజిబిజి జీవితంలో ఆయన వెలుగు పడని. యేసయ్య అన్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగై ఉన్నా. ఈ రోజున మీ కుమారుడి యొక్క జీవితం గజిబిజిగా మారిపోయిందా? నీ కుమార్తె యొక్క జీవితం గజిబిజిగా మారిపోయిందా? నీ ఇల్లే గజిబిజిగా మారిపోయిందా? సృష్టి మీద ఆయన వెలుగు పడినట్టుగా, సమరయ స్త్రీ మీద ఆయన వెలుగు పడినట్టుగా, ఈ చిత్రం మీద వెలుగు పడినట్టుగా, పౌలు మీద వెలుగు పడినట్టుగా ఈ రోజున ఆయన వెలుగు నీ మీద పడునుగాక. యెహోవా నాకు వెలుగును, నా రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.